వేడి నీటితో స్నానం చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజు వ్యాయామం చేయని వారు రోజు వేడి నీటిని స్నానం చేయడం ద్వారా కొంతమేర వ్యాయామం చేసిన ఫలితం కలుగుతుందని వారు అంటున్నారు. వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో వేడి పుడుతుంది. అలాగే వేడి నీటి స్నానంతోనూ అదే ప్రక్రియ జరుగుతుందని తేల్చారు. ఇందుకోసం 2300 మంది మధ్య వయసు వ్యక్తులను దాదాపు 20 ఏళ్ల పాటు పరిశీలించారు. వీరిలో వారానికి ఒకసారి ఆవిరి స్నానం చేసిన వారు 20 ఏళ్ల కాలంలో సగం మంది మృతి చెందారు. వారంలో 2 నుంచి 3 సార్లు ఆవిరి స్నానం చేసిన వారిలో 38% మంది మాత్రమే అదే కాల వ్యవధిలో మృతి చెందారు. ఎక్కువ సార్లు ఆవిరి స్నానం చేసే వారిలో గుండెపోటు, ఇతర గుండె సమస్యల ముప్పు తగ్గుతున్నట్లు ఈ పరిశోధనలు గుర్తించారు. ఆవిరి స్నానంతో రక్త సరఫరా పెరగడం, రక్తపోటు తగ్గడం వల్లనే ఈ ఫలితాలు కలుగుతున్నట్లు వారు చెబుతున్నారు. వేడింటి స్నానం ఫలితాలపై ఫాల్కనర్ మరో పరిశోధన నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అభ్యర్థులకు రక్తంలో చక్కెర స్థాయి, శరీర అంతర్భాగంలో ఉష్ణోగ్రతలు నిరంతరం కొలిచేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అధ్యయనం మొదటి దశలో అభ్యర్థులు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న వేడి నీటిలో గంట సమయం స్నానం చేశారు. తర్వాతి దశలో వీరందరితో గంట పాటు సైకిల్ తొక్కే వ్యాయామం చేయించారు. ఈ 2 సందర్భాల్లో వారి శరీరాల్లో కలిగిన మార్పులను లెక్కించారు. వేడి నీటి స్నానం చేయడం ద్వారా వారిలో 140 క్యాలరీలు కరిగినట్లు గుర్తించారు. ఇది 30 నిమిషాల వేగమైన నడకతో సమానం. గంట సైకిల్ తొక్కడం ద్వారా వారిలో సరాసరిన 630 క్యాలరీలు కరిగాయి. వేడి నీటి స్నానం సైక్లింగ్ వ్యాయామంతో సమానం కాకపోయినా పెద్ద మొత్తంలో క్యాలరీలను కరిగినట్లు అధ్యయనంలో తేలింది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.